ఇంకా అన్నీ రెడీ అయితే చేసినాం చూడండి. మరి వేసుకొని ఒకటి కళాయిలో వేసుకుంటూ కాల్చుకున్నామండి. చాలా వేడి మీద ఉంది. నేను బాగా గడిని మరి అంటనే పైకి వచ్చేస్తున్నాయి. 3 లేకుంటే లేదా 4 అట్లా వేసుకొని కాల్చేద్దామండి. సొరకాయ గారెలు ఈ మామూలుగా అయితే కరుచుకోవు, ఏమంటే మరి భయం అంతే. కాగి రెడీ అయ్యింది. ఏం వెళ్తే ఏం సొరకాయ గిరకాయ అనేది ఎండికి పెట్టావా? ఏం చేయాలి సొరకాయతో? సొరకాయ గారెలు చేస్తాను ఈరోజు. సొరకాయ గారెలు ఎప్పుడైనా చేసిన అనుభవం ఉందా నీకు? అనుభవం లేదు కానీ మరి ఎట్లా చేస్తావు? ఏదో అదే ఏమంటారు యూట్యూబ్లో చూసి వీడియో చూసినాను. మరి దాని ప్రకారంగా అయితే చేసుకుంటా పోతా. మంచిగా వచ్చినాయంట తిందాము, లేకుంటే పారేస్తావా? మంచిగా వస్తే వీడియో పెడతాం ఫ్రెండ్స్. మరి కానీ ఫస్ట్ టైం చేస్తున్నాం కదా, మంచిగా సరే ధైర్యంతో చేయి. ఎప్పుడైనా మనం యూట్యూబ్లో చూసి ట్రై చేసినా ఏం చెడిపోలేదు కానీ మంచిగా వస్తాయి. మరి మామూలు వంటలుగా సొరకాయ గారెలు ఎప్పుడు చేసలేం కదా, ఈరోజు అయితే ఫస్ట్ టైం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు అయితే నేను సొరకాయ గారెలు చేస్తున్నా. మా వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ముందైతే ఈ సొరకాయ అంతా తురుముకుందామండి. తురిమేది సొరకాయ గారెలకి ఏమేమి కావాలో చెప్పు కదా, తురుము తర్వాత. అవును కదా. ఇంకా సొరకాయ తీసుకున్నాను చూడండి. దీంట్లో సగం అయితే చేస్తాను నేను, ఒకటి లేదా హాఫ్ దాంట్లో. ఇద్దరికే కాబట్టి మాకు సగం చేస్తాను. 10 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకున్నా, 2-3 స్పూన్లు నువ్వులు, ఈ శనగబ్యాలు కొంచెం 1 గంట ముందర నానబెట్టినాను నేను, కొంచెం జీలకర్ర, అసలైంది మనకి బియ్యం పిండి చూడండి, దీంట్లోకి ఉప్పు, నూనె, ఇంకంతేలేండి. మరి ముందైతే సొరకాయ తురిమేసుకుందామండి. సొరకాయ తురుముకోవాలి ఫస్ట్. బారాని సొరకాయ గారెలు ఒకటే రోజు తినాలా, 2-3 రోజులు తినచ్చా సొరకాయ గారెలని? సొరకాయ గారెలు 2-3 రోజులు తినచ్చు అంటే చూడండి, 2-3 రోజులు ఉంటాయి. మరి ఈరోజు చేస్తున్నాం కాబట్టి మనకు కానీ ఇంకోసారికి తెలుస్తుంది ఎన్ని రోజులు ఉంటాయి అనేది. మరి ఫస్ట్ టైంగా చేసేది మనం కానీ ముందైతే ఇదంతా పైన చెక్క అంతా తీసేసుకుందామండి. నేద్దాలే కదా సొరకాయ? నేద్దే. సొరకాయ గారెలు చేయాలని 4-5 రోజులు అయ్యి సొరకాయలు తెచ్చుకొని, మరి ఈ రోజుకి కుదిరింది. టేస్ట్ బాగుంటాయి మరి సొరకాయ గారెలు? బాగుంటాయి, బియ్యం పిండి వేస్తాం కదా మనము, బాగుంటాయి. ఏ బొప్పాయి పండుగ తీసినట్లు తీసుకు అంతా ఇట్లయితేనే మరి బాగా మనకి ముదిరింది. అయితే లోపల ఇత్తనాలు తీసుకోవాలి చూడండి. ఇది అయితే మరి నేతదే కాబట్టి ఇత్తనాలు పెద్దగా ఏం లేవు, మరి చిన్నగా కూడా ఇత్తనాలు. ఇప్పుడైతే తురుముకుందామండి. ఇట్లా కొబ్బరి తురు మీద అయితే తీసుకున్నా నేను. నువ్వే సైడ్ పెట్టుకో, నువ్వు చల్లేవు. ఈరోజు కట్టెల పొయ్యి మీద సొరకాయ గారెలు చేస్తాను ఫ్రెండ్స్. మరి చాలా రోజులే కట్టెల పొయ్యి కానీ అనిపిస్తా. కట్టెల పొయ్యి కూడా అడుగుతున్నది ఏం నిన్నల్లా అంటే, కానీ ఈరోజు దానికి సంబరం కూడా తెరిచేది కట్టెల పొయ్యి. అట్లా అడుగుతుంది మరేమే దాన్ని మాట్లాడుకుంటుంటే ఇది అలగదా? ఇప్పుడు వానకాలం కదా ఫ్రెండ్స్, మరి కట్టెలు కానీ బాగా అరుగు, నీళ్ళకైతే బయట అంటు పెడతాం మేము, బయట పొయ్యి మీద పెట్టేస్తాను. అదే పనిగా కట్టెల పొయ్యి పెట్టించుకొని నువ్వు దాని మీద వంట చేయకపోతే పాపం వంటలు అయితే చేయం. మరి కొంచెం విత్తనాలంటే ఇట్లా మధ్యలో తీసేసినాను చూడండి నేనైతే. మరి మనకి విత్తనాలు లేకుంటే అట్లే చేసుకోవచ్చు. మరి సొరకాయ అయితే తురుముకున్నాం కదా ఫ్రెండ్స్. మరి ఇప్పుడు దీంట్లో బియ్యం పిండి వేసుకుందామండి. ముందైతే మరి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొస్తాను నేను. మిక్సీ పట్టుకురాబో. ఆల్రెడీ అప్పుడే కడిగి పెట్టినా అనమాట, పచ్చిమిరపకాయలు సొరకాయ అన్నీ కడిగింటే. మరి ఇప్పుడైతే ఇంకా మిక్సీకి అయితే పట్టుకొచ్చుకుందామండి. మనకు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి ఇవి, లేదంటే మరి సప్పగా ఉంటాయి తినేకి. మనకి కారం ఉండాలి కొంచెం, అందుకని చెప్పేసి 2 మిరపకాయలు ఎక్కువ వేస్తున్నా నేను. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకుందామండి.
ఇప్పుడైతే మిక్సీ పట్టుకొస్తా ఫ్రెండ్స్. మరి పచ్చిమిరపకాయలు అయితే నేను మిక్సీ పట్టుకొచ్చినా కొంచెం మనకి అంత మెత్తగా లేకుండా కొంచెం బరకే ఉండాలి. మరి మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా. ఇప్పుడు మన సొరకాయ తురుము ఎంత ఉందో చూసుకుందామండి. మరి అంటే ఏదైనా ఒక గిన్నె కొలత తీసుకొని చూసుకుందామండి. అంతే ఇది కొద్దిగా ఏది అది మనకు బియ్యం పిండి వేసుకుని బాగుంటుంది. ఇంకా ఒక గిన్నెకి కొంచెం తక్కువే ఉండాలి. మరి ఈ సొరకాయ ఏమో నేను ఏమనుకున్నాను అంటే సొరకాయ పెద్దగా ఉంది కదా, సగం చాలు మనకి అనుకుంటే, కానీ సగం సొరకాయ బాగాలేకుండా ఏం చూడండి. అందుకని ఇంకా సగం తీసేసి ఇంకా సగం అయితే చేస్తున్నాను. మరి దానికి తగ్గట్టుగా బియ్యం పిండి కూడా అది ఎంత ఉంటే అంత అది ఎంత ఉంటే అంత మనం బియ్యం పిండి తీసుకోవాలి. మరి ముందు అయితే దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం జీలకర్ర, దీంట్లో 2-3 స్పూన్లు నువ్వులే ఎక్కువ వేసినట్లయితే మనం పచ్చిమిరపకాయలు పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇదిగా వేసేసుకుందామండి. మనం నానబెట్టుకున్న శనగలు కానీ వేసుకుందామండి. మరి మిక్సీకి వేసుకోవాలా ఇది? మిక్సీకి ఏం లేదు, వడలు చేసే ఇట్లా ఇంకా అట్లే బేళ్ళు కూడా మనం సొరకాయ తురుము ఎంత ఉందో అంత అయితే ఇంకా మరి ఇప్పుడు బియ్యం పిండి వేసుకుందామని దీంతోనే కొలుచుకొని చల్లిపోతుంది. చూడండి. మరి మనకు సొరకాయ తురుము ఎంత వచ్చిందో అంత బియ్యం పిండి వేస్తున్నా. దీంట్లో మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాం కదా, ఇవిగానే వేసేసుకుందామండి. ఇప్పుడు మనకు సొరకాయలోనే నీళ్ళు ఉంటాయి కాబట్టి మరి ఇదే పిండిని ఒకసారి ఇట్లా అంతా మొత్తం కలిపేసుకుందామండి. తగినంత ఉప్పు వేసుకున్నామండి. మరి మర్చిపోతాను చూడండి. తగినంత ఉప్పు అయితే వేసుకున్నాం కదా, అంత మొత్తం పిండి అయితే కలిపేసుకున్నామండి. వాటర్ యాడ్ చేసుకోవాలి కదా కొంచెం నీళ్ళు. ఇదంతా మొత్తం ఫస్ట్ ఇట్లా కలిపేసుకున్నాక మనకి ఎన్ని నీళ్ళు పడతాయో అప్పుడు చూసుకొని వేసుకుందామండి. మరి ఇది కొత్త ట్రై చేస్తున్నాను కాబట్టి మా ఆయన టెన్షన్ చూడండి ఎట్లా వస్తాయి ఎట్లా లేదు అని. నాకేం టెన్షన్ మరి ఎట్లా చేస్తుందో ఏం బియ్యం పిండి అది ఇది అని. బాగా వచ్చి తింటారా లేకుంటే నీ ఇష్టం ఏమని చేసుకో. అవునా? అంతే మరి. దాంట్లోనే ఉండదు నీళ్ళు, సొరకాయలోనే నీళ్ళు ఉన్నాయి చూడండి మనకి. మనకి సొరకాయ నీళ్ళతోనే ఇదంతా సరిపోయింది చూడండి. మరి కలుపుకునేది అయితే మరి కొత్త వంటకం అంటే ఏదో ఒకటి మర్చిపోతుంటాను నేను ఇంకా ఆ టెన్షన్లోన. ఇవైతే కట్ చేసుకొని ఇంకా కొత్తిమీర చూపిలేదు చూడండి మీకు. కొత్తిమీర కరివేపాక సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం ఏదో ఒకటి మర్చిపోతుంటావు చూడే. దీంట్లోనే కొత్తిమీర కానీ మరి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకున్న వల్ల టేస్ట్ బాగుంటుంది. మరి కొంచెం నీళ్ళు తీసుకుందామండి. నీళ్ళు అయితే ఎక్కువేం అవసరం పట్టు. మరి కొన్ని అట్లా ఒక 2 స్పూన్లన్నీ వేసుకుందామండి. 2 స్పూన్లు నీళ్ళు అయితే వేసుకున్నాను కదా, ఇదంతా మొత్తం బాగా కలుపుకుందామండి. మిక్స్ కావాలి కదా అంతా. నీళ్ళేం ఎక్కువ పట్టవు చూడి. నీళ్ళేం పట్టవు చూడండి. సొరకాయలో నీళ్ళే సరిపోయినాయి. మనం దానికోసం ఇంకా ఇప్పుడు ఏమంటే కొంచెం మనం కరివేపాకు కొత్తిమీర వేసినాం కదా, నువ్వు కలుపుతుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనిపిస్తుంది అప్పుడు నాకేమే. ఇప్పుడు కొత్తిమీర వేస్తేనే ఎంత మంచి వాసన వస్తుంది చూడండి. వాసన కలర్ అంతా బాగా ఇప్పుడు ఏమంటే అంటే బాగా వస్తాయి అనిపిస్తుంది నాకు. బాగా వస్తే తింటాను లేకుండా నీకే అంతే మరి. దీంట్లోకి అయితే ఇంకా అన్నీ వేసేవన్నీ వేసినాము, ఏం మర్చిపోలేదు. మరి ఇప్పుడైతే కలుపు బాగా. మొత్తం మనం జొన్న రొట్టెకి ఎట్లా కలుపుకున్నామో పిండి అట్లా కలిపేసుకున్నామండి. ఇంకా పిండి ముద్ద అయితే రెడీ అయింది కదండి. మరి ఇంకా పొయ్యి అయితే అంటించేసి ఇంకా నూనె అయితే వేసుకున్నామండి. మరి నాన్న టైం వేయాలా దానికి ఏమన్నా పిండికి? అవసరం ఏం లేదు. మనం ఇంకా నూనె పెట్టేసి
పొయ్యి మీద ఇంకా చేసుకుందామండి మరి. వానలు బాగా పడుతున్నాయి కదా మరి, కట్లుగానే ఆరు చూడండి మరి. ఈరోజు అయితే ఇంకా బాగా పొద్దుటి నుంచి ఆరబెట్టినాయి ఎండకి, అందుకని మంచిగా ఆరినాయి. కందికట్టి పుల్లలే బాగా అంటుకుంటాయి. ఇవి కానీ చల్లగా ఆరైతే బాగా ఆరేవే. పొయ్యి అయితే అంటించినా కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు నూనె అయితే వేసుకుందామండి మనకి గారెలు చేసుకునేకి. మనం గారెలన్నీ అనుకోవచ్చు, వడలన్నీ అనుకోవచ్చు చూడండి. పొయ్యి కానీ బాగా అంటుకైంది మరి. ఇదైతే ఇట్లా కవర్ అయితే తీసుకుందామండి. నూనె వేడయ్యేదాకే నువ్వు అన్నీ రెడీ చేసుకోవాలి కదా. నూనె వేడే లోపల మరి ఇవన్నీ కొంచెం ఒక వాయికి సరిపడా చేసి పక్కన పెట్టుకుందామండి మనము. ముందైతే ఇది ఇట్లా ఒకటి బండ వేసుకున్నాను నేను, ఇది రొట్టి బండ. దీనిపైన అయితే కొంచెం బాగా రుద్దేకి వస్తుందని చెప్పేసి ఇట్లయితే బాగా కవర్ ఇదైతే వేసినా మరి. ఇప్పుడు కవర్ పైన కొంచెం నూనె వేసుకుందామండి. మనం ఎంత చేసుకుంటామో వడలు అంత పిండి అయితే తీసుకుందామండి చిన్న చిన్నగా. ఇది మాత్రం సరిపోతుంది. షేకేం నూనె అంటించుకునే అవసరం లేదా? అవసరం లేదు, అన్నీ రెడీ చేసుకోవాలి. అట్లా ఒక 4-5 చేసుకుందామండి ఒక వాయికి మనము. గోళీలు గోళీలా గుండ్లు గుండ్లు అట్లే చేసుకుంటే తర్వాత ఎత్తుకునేకి వస్తాయి సార్ బాగా. మనం కొంచెం ఫాస్ట్ చేసేసుకోవచ్చు మరి ఇట్లా రెడీ చేసి పెట్టుకుంటే. ఇట్లా ఒక 5-6 ముద్దలు అయితే చేసి పెట్టుకున్నానని ఇప్పుడైతే ఇంకా మనం గారెలు అయితే ఒత్తుకుందామండి. ఒక వాయికి సరిపోతాన్ని ఒక వాయిగా నా నొట్టు పట్టుతుంది మన కళాయిలోన. ఇంకా 2-3 వేస్తే మరి ఫుల్ అవుతుంది. కొంచెం నూనె అయితే అనుకున్నాం కదా, కొంచెం చెయ్యికి అయితే అనుకుందామండి. కొంచెం ఇట్లా పిండి ముద్ద పెట్టేసి ఇట్లా ఒత్తుకుందామండి. మనకి రొట్టెలు చేసేది అలవాటు కానీ గారెలు అంటే కొంచెం రౌండ్ బాగా వస్తున్నాయి కదా. బాగాలేదా? కచ్చపచ్చి వస్తున్నాయి. వస్తుంది కొంచెం ఇట్లా వత్తంగా వచ్చే రౌండ్ ఒత్తుకోవాలి మనం ఇవన్నీ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం షేప్ తప్పుతుంది మరి. సొరకాయ గారెలు అయితే వచ్చేసినాను ఫ్రెండ్స్. మరి ఒకటి నూనెలో ఇక్కడ చేద్దాం. అది నూనె వేడైతే ఇట్లాగానే వేసుకోవచ్చు మనం వెంటనే, కానీ ఇంకా నూనె వేడి కాలేదు మరి. ఈ లోపల కొంచెం సైడ్కి అయితే పెట్టేస్తాను నేను బండ పైన. కరుచుకుంటాయో మరి నూనె అంటిస్తున్నాను కదా కొంచెం. కొంచెం ఇట్లా బండకైతే నూనె రుద్దేసుకొని కొంచెం సైడ్కి అయితే పెట్టుకుందామండి. ఒక 4-5 చేసి రావాలి అట్లా వేస్తే డైరెక్ట్ బాగుంటుంది కదా. మరి తీసుకునేకి ఇబ్బంది నీకు వస్తుందా? ఇబ్బందిలే అట్లా ఇడ్సు అయింది అయినట్లా. ఇంకోటి చేసుకుందామండి మరి. నూనె అయితే వేడైంది కదా ఫ్రెండ్స్, మరి ఇప్పుడు వేసేసుకుందామండి ఒక్కొక్కటి. సొరకాయ గారెలు ఎక్కువ పట్టవేమే, కరుచుకోవు కదా అవి. ఒకటి వేసినాక ఒకటి కొంచెం పైకి వచ్చినాక ఇంకోటి వేసుకున్నామని మరి, లేదంటే కరుచుకుంటాయి మరి. కరుచుకున్నాయి అవి కొంచెం కాలితే మరి విడిపోలేదు. కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకుందామని మరి.
మనం ఫస్ట్ వేసుకునేవేమో ఇట్లా కొంచెం ఎర్రగైనాయి మరి ఇప్పుడు అయితే కిందవన్నీ ఇట్లా కొంచెం పైకి వచ్చే వరకు చూద్దామండి. అంటే కలుపుకోకుండా మరి లేదంటే ఇరిగిపోతాయి మరి. కళాయిలు అయితే 4 పట్టినాయి చూడండి మరి. ఇవైతే ముందు వేసినవి బాగా కాలినాయి మరి. ఇంకొంచెం కాలితే తీసేసుకున్నామండి. ఇట్లా అన్నీ రెడీగా పెట్టుకుంటే మనం వెంటనే వేసి బాగా కాల్చుకోవచ్చు మరి. అట్లా మనం ఒక బట్ట మీదగానే వేసుకోవచ్చు అట్లా అన్నీ రెడీ చేసుకొని. తీస్తావా రెండు? ఈ రెండు అయితే మంచిగా గాలినాయి మరి. ఇప్పుడు తీసేసుకున్నామండి ప్లేట్లోకి. ఒక వాయి అయితే రెడీ అయింది కదా ఫ్రెండ్స్ మరి. ఇంకా మిగతావన్నీ చేసేసుకున్నామండి. కొంచెం నేను ఇంకా కొన్ని ఏమంటామండి ఎక్కువ చేసుకొని కాల్చుకుంటా నోటిస్తారా మరి. ఎందుకంటే మనం పొయ్యి కానీ బాగా మండుతుంది కదా, కొంచెం ఎక్కువ చేసుకుంటే కాల్చే కానీ బాగుంటుంది. అందుకని అన్నీ రెడీ చేసుకో. అన్నీ రెడీ చేస్తాను. మంట బాగా అంటుకుంటుంది, నూనె చాలా వేడవుతుంది. కానీ ఇంకా అన్నీ రెడీ అయితే చేసినాం కదండి. మరి వేసుకొని ఒకటి కళాయిలో వేసుకుంటే కాల్చుకున్నామండి. నూనె చాలా వేడి మీద ఉంది. నూనె బాగా గడింది మరి. అంతనే పైకి వచ్చేస్తున్నాయి. 3 లేకుంటే లేదా 4 అట్లా వేసుకొని కాల్చేద్దామండి. సొరకాయ గారెలు ఈ మామూలుగా అయితే కరుచుకోవు, ఏమంటే మనకు భయపడతాయి. కొంచెం పైకి వెళ్ళినాక ఇంకోటి వేసుకున్నామండి. నూనె ఫుల్ వేడి మీద ఉంది. పొయ్యి బాగా మండుతుంది. అందుకని నేను కానీ ఫుల్ చక్కన కాగి రెడీ అయ్యింది. మొత్తం అన్నీ ఇంకా కాల్చి అన్నీ రెడీ అయినాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మరి. ఇప్పుడైతే 2 వాయిలు రెడీ అయినాయి. వేసాడు ఇవి కూడా అన్నీ రెడీ చేసుకున్నావు కదా. రెడీ అయినాయా సొరకాయ గారెలు? రెడీ అన్నీ. టేస్ట్ చూడు మరి. ఫస్ట్ టైం సొరకాయ గారెలు చేసినాను ఫ్రెండ్స్ మరి. మంచిగా వచ్చినాయి కలర్ఫుల్గా. చూడండి మీరు కానీ మంచిగా అయితే వచ్చినాయి మరి. టేస్ట్ అయితే చూద్దామండి ఎట్లున్నాయో. ఇట్లా చిన్నగా మనకి మామూలు వడ చేసుకుంటాం కదా మనం, అట్లా చిన్నగా ఇట్లా ఏమంటారు అది ఇంగ్లీష్లో అయితే హోల్ అంటారు మరి. నాకు సరిగ్గా రాదు చెప్పాకి. వడ మాదిరిలే భాషలో మనం చిన్నగా అయితే ఇట్లా బొక్క పెట్టుకొని చేసుకుంటే కానీ బాగుంటాయి చూడండి. బాగా సైడ్కి అంతా బాగా కరకరలాడుతూ మధ్యలో కొంచెం మెత్తగా భలే ఉన్నాయి. టేస్ట్ అయితే చూద్దామండి. భలే టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ సొరకాయ గారెలు అయితే మరి. మనం ఫస్ట్ టైం అయినా భలే కుదిరినాయి మరి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి. మీకు నచ్చితే మీరు కానీ చేసుకోండి. మనం నువ్వులు బేర్లు అవన్నీ వేసుకున్నాం కదా, సూపర్ టేస్టీగా ఉన్నాయి కదా. కొంచెం తినాక ముక్క కొత్తిమీర కరివేపాకు అన్నీ సూపర్ టేస్ట్ ఉన్నాయి కదా. మంచిగా వచ్చినాయి ఫ్రెండ్స్ మరి. మీరు కానీ భయపడుకోకుండా చేసుకోవచ్చు మరి. నేను భయపడుతూ చేసినా మంచిగా అయితే వచ్చినాయి మరి. బాయ్ ఫ్రెండ్స్. సూపర్ ఉన్నాయి.